లో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది, అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో, వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులు ఎవరు, వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు, లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. దాని అంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్ వేశారు ఆయన. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే, సిట్ ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే, సిట్ దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట. అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా, అంటే గుమ్మ వాడే దొంగతనం చేసింది. ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు, కంగారు పడుతున్నారు. అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు, చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా. ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను. అవినీతికి పాల్పడ్డవాడు, అవినీతి చేసినవాడు, ప్రభుత్వ సొమ్ము కొట్టేసినవాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు. చట్టం ముందు అందరూ సమానమే. ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు, బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు, బంగారం మంచం ఉండేది ఆయనకి, ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడ్ కూడా బంగారమే. వేర్ ఈజ్ హి నౌ? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మీ అన్నలాంటి ఆయన, నేను పేరు చెప్పండి, నేను ఎక్కడున్నారు? చెంచెలగూడ జైల్లో దిక్కు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు, చాపేసుకొని నేల మీద పడుకున్నాడు. ఏమైంది ఆయన బంగారు మంచం? ఏమైంది ఆయన బంగారు పళ్ళెం? ఏమైంది ఆయన బంగారు గ్లాసు? ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్? బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈరోజు అందరూ ఉపయోగించే 1-2కు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు. అర్థమైందా రాజా? అర్థమైందా? మీ రోజమ్మ గారు అడుస్తుంటారు, అర్థమైందా రాజా? నేనంటున్నా, రోజమ్మ గారు అర్థమైందా రాజా? అందుకేనంటున్నా, ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు? ఎందుకు నీ పత్రికలో, నీ ఛానల్లో అవినీతి మాకు సంబంధం లేదు, కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందండి. కావాలని రాయటం అంటే ఏం బుర్రలేదా మీకు? బుర్రలేదా మీకు? మీకేం అడ్వకేట్స్ లేరా? మీకేం న్యాయవాదులు లేరా? సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది. దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి. కేసు డైరీ, ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు, కోర్టులో సమర్పిస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్. అర్థమయ్యేటట్టు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను. అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిమాలిన పత్రిక, ఆ పనికిమాలిన ఛానల్లో మాట్లాడుతుంది. ఒకవేళ నిజమనుకుంటారేమో, కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టాము. ఈ కసిరెడ్డి
అని అతన్ని మేము అరెస్ట్ చేసాం, అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు. వాడు ఎక్కడ నిజాయితీ పడి అవుతారు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందిరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా, కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు, గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం, ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు. ఏముందయ్యా దుబాయ్లో? ఏంటి దుబాయ్ ఏంటి? ఏముంది దుబాయ్లో? అది కూడా దర్యాప్తు జరుగుతుంది. దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా, అటు సిట్టు దెబ్బ, ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ. దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్, నువ్వేవాడు రా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు, ఇంత ఎక్కడది రా ఇది నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. అటు చెంప దెబ్బ గోడ దెబ్బ రెండూ తప్పవు రాజా అని నేను తెలియజేస్తాను. నేను ఎవరి పేరు చెప్పట్లేదండి. రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి. ఎందుకు నువ్వు నీ పత్రికల్లో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నావు? వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్టు చేసి అనిపిస్తే కోర్టు డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేసు డైరీ ఉంది, నువ్వు వెళ్ళు. ఏ కోర్టు అనే నీకు సంధిస్తుందా? 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు, పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు, ప్రభుత్వమే. ఇది 3,200 కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కోర్టుకు అర్థమైంది, న్యాయస్థానాలకు అర్థమైంది, గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస. అందుకే అంటున్నాను నేను, నీ పత్రికలు ఆపు చెత్త రాయటం, కోర్టుకెళ్ళు. మా కసిరెడ్డి నిజాయితీ పడండి, కానీ మారుపేర్లు పెట్టుకొని తిరుగుతాడు, ఆయన ముసుగేసుకొని తిరుగుతాడు, మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు, మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు, అక్కడ చెప్పు. అందుకే అంబటి రాంబాబు గారికి నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రివర్య, ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక, ఏం మాట్లాడాయన? ఏంటండి ఇది? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి? దుంపదగా నువ్వు లా చదివావా? ఏం చదివావా? లా చదువుకున్నావా? చదువుకున్నావా? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేస్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా చట్టానికి అతీతుడా? ఐపీఎస్ అయితే చట్టానికి ఉన్న అతీతుడా? నేను అడుగుతున్నా అంబటి రాంబాబు, నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది? అంబటి రాంబాబుని అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ ఏమన్నా చట్టానికి అతీతుడా? ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ధనుంజయ, కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ అయితే ఐఏఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసిన వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ ఉందా చట్టంలో? మీ దొంపల దాకా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా? అడిగిస్ నాన్ సెన్స్. పైగా నువ్వు కోర్టు వేసుకొని కోర్టుకు వెళ్తావా? ఇది జోకర్ లాగా. ఏం చెబుతావు జడ్జి గారి దగ్గర? సార్ ఐఏఎస్ని అరెస్ట్ చేశారు సార్ చంద్రబాబు గారు, ఆయన మీద చర్య తీసుకోండి అని చెబుతావా?
ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్, మీకు తెలుసుగా సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా? దేశ ప్రధాని 18 సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చెల్ అని లోపలేసినాడు జైల్లో. మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా. ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. కానిస్టేబుల్ బయట. జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు, భయ్యా थोड़ा न्यूज़ पेपर देना, मैं देखते नहीं माँ, కోర్టు से పర్మిషన్ లావు, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు. అది చట్టం మిస్టర్ రాంబాబు. ఐఏఎస్ని అరెస్ట్ చేస్తే అట్లా, ఐపీఎస్ని అరెస్ట్ చెప్పి నీకు అర్థమైంది కదా రాంబాబు. ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో, సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన. తాను మేధావినని, సర్వశాస్త్రాలు తనకు తెలుసునని, గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతుంటున్న ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా, ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదండి. నువ్వు పెద్ద మేధావ్యా, నువ్వు పెద్ద తెలివిగలవాడివా? ఏం సార్ గోడ మీద పిల్లిలాగా ఉంటావు నీ దొంపదాగాను. ఇంకా వస్తావా? ప్రశ్న మాట్లాడతావా? ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదా? ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా? కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా? తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా? ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా? ఏం లా చదివినావా? నువ్వు ఎక్కడ చదివినావా? ఏ ఊళ్ళో చదువుకున్నావు? ఏనా బుడబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు. ఇలా మాట్లాడొచ్చా మీరు? లా చదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారా? రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు, 7 ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు. రికార్డ్ ఈజ్ విత్ యూ, దట్ ఈజ్ ఓపెన్ రికార్డ్. కోర్టులో మాట్లాడు. కోర్టుకు వెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్. కోర్టుకు వెళ్తే కోర్టులకు అర్థమైంది, ఎస్ స్కామ్ జరిగింది అక్కడ, వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది. 100 కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా? అందుకే ఆ ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి, మన రాంబాబు, ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా కూర్చో. ఎక్కడ లేదు స్టేట్మెంటు. అవినీతి లిక్కర్ స్కామ్లో అవినీతి జరగలేదు అంటలేదు. ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు. బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు గురించి కాస్త కోస్తో తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను. నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి పరులు, ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గజగజ వణుకుతున్నారు? మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మీకు తెలియదు బ్రదర్, ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా, ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడైతే వెలగబెట్టాడంట. ఈరోజు చూశాను, అందులోకి నేను వెళ్ళట్లేదు. చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి, అందువల్లలేదు. కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు. పెద్ద పెద్ద తలల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇదిలా ఉంటే నీ చెత్త పత్రికలు ఏమిటా నువ్వు రాయించేది? 3-4 పేజీలు రాయిస్తావా? అలా పత్రికేనా? దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్, కరపత్రిక. అది పత్రిక, పేరు చెప్పట్లేదు నేను, అది పత్రిక కాదు నీది, అదొక కరపత్రిక. లేకపోతే 6 పేజీలు రాస్తావా? మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు? ఎవరిని నమ్మిస్తావు? ఈరోజు నేను నీకు చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. వేలాది మంది చనిపోయినారు నీ దొంగ సారా, నీ స్పూరియస్ లిక్కర్ తాగి. నువ్వేం కోట్లు సంపాదించుకున్నావు, వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్ వేశారు. లక్షలాది లివర్లు లేవండి చాలామందికి. ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు, ఈ మద్యానికి బానిసలైన వారు కొంతమందికి, చాలామందికి, లక్షలాది మందికి లివర్ లేదు.
లివర్ లేకుండానే బతుకుతున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మీరు కాదా? మీ అవినీతి కాదా? మీ దొంగ పద్ధతి కాదా? ఎవరు పడదు. అందుకే చంద్రబాబు గారు సిట్టేశారు. అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆపండి నీ చెత్త పత్రికలో మీ పనికి రాత్రులు. గో టు కోర్ట్. పత్రిక మీకు అర్థమవుతుందో లేదో, ఓపెన్ రికార్డ్ సార్. ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేస్ డైరీ ఉంది, కోర్టు ముందు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అక్కడ వెళ్ళండి కోర్టుకి. సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్. దొంగ ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం. మాడు పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తే ఏ పేరు? విజయరెడ్డి పేరు మీద. విజయరెడ్డి అంటావా? మీరు అన్ని కసిరెడ్డి అంటారా? ఇవన్నీ బయటకు రావాలి కదా. అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం. అయ్యా బాహుబలి, RRR, RRR, పుష్ప ఇవన్నీ కూడా 1500 కోట్లు 2000 కోట్లే సార్, 2000 కోట్లు సార్ సంపాదించింది. ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం, ఈ అవినీతి సామ్రాట్ టీం, ఈ అవినీతి చక్రవర్తి టీం 18,000 కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్. ఈ సిటీ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్. ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్. అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్, ఎంతటి వాడైనా కూడా. దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు. సైకిల్ మీద తిరిగిన వాడు ఇంపాలా కారులో తిరిగాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటికని చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే 18,000 కోట్ల రూపాయల దారి మళ్ళిందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది. ప్రజల సొమ్ము కాదా సార్? నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు? వైకాపా నాయకులారా, వైకాపా పెద్ద, వైకాపా చిన్న, పైనుంచి కింద వరకు నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుని అడుగుతున్నా, ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా. భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్. దానికి కారణం ఏంటో చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా. ధైర్యం ఉందా? ఆయనకు కానీ, ఈయనకు కానీ, ఆయనకు కానీ ఎవరికైనా ధైర్యం ఉందా? బ్రదర్స్, ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు సారీ నన్ను క్షమించాలి, సారీ నన్ను క్షమించండి, నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష, కానీ తెలియాలి అందరికనే ఉద్దేశంతో. ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిటిషన్ వేసి కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, పంటికి తిండి లేదు. ఇది ఈ రోజున పరిస్థితి. అందుకే కడుపు సరిపడే తినాలరా బాబు. ఎంత తింటే మీవాడు ఎక్కడున్నాడు? బంగారం కమోడోడు ఎక్కడున్నాడు? ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈడీ జోక్యంతో ఈడీ వచ్చింది, ఇది అవదు సార్ కేసు, ఎవరినే వదలరు ఇప్పుడు ఇందులో మొత్తం. అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్. చూడండి, నేను తొందరలో చెబుతున్నాను. నేను దుబాయ్లో కూర్చుంటే రాజా చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేటర్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ. వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందరు కూడా మాకొద్దు రాజకీయం, క్షమించండి అని చెప్పలేసుకుంటారు. ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను
ఎంతండి? నేను మీ అందరికి గుర్తుందో లేదో, అధికారంలో ఉన్నప్పుడే, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ మద్యం రవాణా సిస్టమ్ గురించి నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశా. పాత్రికేయ సోదరులు కూడా నన్ను ప్రశ్న, అలా జరుగుతుంది? ఎస్. కసిరెడ్డిని గట్టిగా ఏమనొద్దండి, ఆ చెవు కాస్త తిప్పండి గట్టిగా కసిరెడ్డిని. అరే మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటని అనకమన్నాడు. మొత్తం చెబుతారు. సినిమాలో మాఫియా ట్రాన్స్పోర్ట్ మొన్న ఏదో సినిమాలో కూడా చూశాను నేను. ట్రక్, దానికి ముందు పోలీసుల ట్రక్ ఒకటి, ముందు ఒక ఎస్కాట్ వెనక ఒక ఎస్కాట్ జరిగింది సార్. అది ఐఎమ్ వెరీ సారీ టు సే. పోలీసులను కించపరచాలని కాదు, పోలీసులను కూడా వశపరుచుకున్నారు వీళ్ళు. పోలీసులను కూడా వశపరుచుకున్నారు ఆ రోజున. చెక్ పోస్టులన్నీ ఏదో సినిమాలలాగా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కోజర్ ఇట్లా అంటే అందరు నిద్రపోతారు తెలుసా? అట్లాగా వీళ్ళు బయలుదేరితే చెక్ పోస్టులు అన్నీ నిద్రపోతాయి. చెక్ పోస్ట్ ఇక్కడ బయలుదేరిన చెక్ పోస్టులో నోట్ అవ్వాలి కదా సార్, ఉండదు. ఈ రకంగా దొంగ రవాణా ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడిపినట్టుగా, ఒక డాన్ నడిపినట్టుగా ప్రజా పరిపాలన జరగలేదు సార్ 5 సంవత్సరాలు. ఒక డాన్ పరిపాలన, ఒక మాఫియా పరిపాలన జరిగినట్టుగా జరిగింది. లేకపోతే అక్కడ ఉందా సార్? అక్కడ బయలుదేరడంతో కసిరెడ్డి ఈలేస్తే చెక్ పోస్టులు అందరూ నిద్రపోతారట. కసిరెడ్డి ఈలేస్తే ముందొక పోలీసు వాహనం, వెనకొక పోలీసు వాహనం, ఒక వాహనం కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అయితే 3 పక్కకు పోతాయండి. ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? భారతదేశంలో ఉన్నామా? ఈ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వం పోయింది సార్. అక్కడ ఎంతో గొప్ప అని చెప్పుకున్న కేజ్రీవాల్ వేర్ ఇస్ హీ నౌ? మరి ఇన్ని కోట్లు కొట్టేసింది ఏంటి సార్? ఇంకా మీకు ధైర్యం ఉందా మాట్లాడటానికి? ప్రజల ముందు తలెత్తుకుంటారా? ఏ మొహంతో ప్రజల ముందుకు వస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమంతో ముందుకు మొట్టమొదటి నుంచి కూడా ఈ వ్యవహార శైలి అట్లాగే ఉంది. మీరు తప్పు చేయకపోతే కోర్టులో ఏం జరుగుతుంది? మీకు ఎక్కడ రిలీఫ్ వస్తుందా? వాళ్ళకి తెలీదా? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవా? న్యాయమూర్తులకు తెలీదా? వాళ్ళకు ఒక దొంగ ధైర్యం ఉంది. ఆ బంగారు కమోడ్లు ఆయన ఎట్లా చేసుకున్నా అట్లా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ అదే రీతిలో కానూన్ కా హాత్ బహుత్ లంబియా అంటారు, అదే జరుగుతుంది తప్పితే మీరు న్యాయ వ్యవస్థని ఇంకా వ్యవస్థని మీరు చేయలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా వ్యక్తుల పేరు నేను ఏమిటి చెప్పట్లా, వ్యవస్థల గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థ ఎలా ఉంది? అవినీతి రహితమైన వ్యవస్థ ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంటే, కూటమి ప్రభుత్వం నడుస్తుంటే అవినీతిమయం, ఎవరివేర్ అవినీతి, ప్రతి చోట అవినీతి. జగన్ హయాంలో ఎట్లా ఇది చేస్తారు, ఎలా చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి దొంగ సొమ్ముతోటి అది నాకు అర్థం కదా. ఈ సొమ్మంతా ఎక్కడ దాచారా మీరు? కోట్ల రూపాయల సొమ్ము మీరు ఎక్కడ దాచారు? ఈ కోట్ల రూపాయలు మీరు ఎట్లా, వాట్ ఈజ్ హైడింగ్ అవుట్? ఆలోచన చేయండి అని చెప్పి కూడా వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ దర్యాప్తు సిట్టు చేపట్టిందో కంగారు బయలుదేరిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ పత్రికలో పుంకాలుగా రాయటం కూడా మంచిది కాదని చెప్పి, ఈ స్కామ్ ఏదైతే ఈ సిట్టు దర్యాప్తు చేస్తుందో ఇట్ ఈజ్ నాట్ ఏ లోకల్ స్కామ్, ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్కామ్. దుబాయ్ వెళ్ళాలా, ఎక్కడెక్కడికైతే వీళ్ళందరూ టచ్ చేసుకొస్తున్నారో తెలాలా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అని చెప్పి కూడా నేను ఈ పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ స్కామ్ ఇంటర్నేషనల్ స్కామ్.
పలు దేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన స్కామ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిట్ ఇంతటితోటి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పెద్దలకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది సరైన విధానం కాదు. నేను ఒక్కటే ఈ రోజున వచ్చింది డీటెయిల్స్ చెప్పాలన్న ఉద్దేశం కాదు, డీటెయిల్స్ మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో కూడా కాదు. నేను మీ ముందుకు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో అని చెప్పటానికే మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతూ ఉన్నా. అన్నిటికీ దుబాయ్ నేతృత్వం ఇస్తుంది. ఆ రోజుగా మీకు బాగా గుర్తుందో లేదో ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దుబాయ్లో బయలుదేరారు. ధనంజయ రెడ్డి గారి శ్రీమతి వైఫ్ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెను నిర్బంధించారు, ఆపారు, చెక్ చేశారు, బంగారం ఉందన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ హుటాహుటిన బయలుదేరారు. ఆనాడు ధనంజయ రెడ్డి గారు సీఎం గారి సీఎంఓలో సెక్రటరీ, మొత్తం తానే చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది. అధికారులందరూ వెళ్ళారు, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళారు. అవేమీ లేదు, ఎన్నో కిలోల బరువు తెచ్చారని అప్పుడు వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా. ఆమె ఏదో సూట్ కేసులో తెచ్చారు. సూట్ కేసులో తెచ్చింది ఏం లేదా, మెడలో వేసుకున్నంత బంగారం అది, దెర్ ఇస్ నో కేసు అని వదిలేశారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆ కేసును కూడా పరిగణలో రీఇన్వెస్టిగేట్ చేయించండి, పునర్దర్యాప్తు చేయించాలి సార్. వీళ్ళ బతుకులు బయటపడాలి సార్. ప్రజల డబ్బుతో ఇల్లు బంగారం కొనుక్కోవటం ఏంటి సార్? ఏమన్నా ధనంజయ రెడ్డి గారి జీతంతో కొన్నారా? ఆయన జీతం డబ్బులతో కొన్నారా? ఏంటి సార్? ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళారు సార్? అది ఎంక్వైరీ చేయటంలో అడగటంలో వరలరామి తప్పేమన్నా ఉందా సార్? ధనంజయ రెడ్డి గారు ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. ఈయన సిట్ అంటే జగన్ గారు కూర్చుంటారు, స్టాండ్ అంటే లేస్తారు. అటువంటి వ్యక్తి శ్రీమతి పదే పదే దుబాయ్ వెళ్తున్నారట. ఎందుకు సార్? బంగారం తెస్తున్నారని వార్తలు వచ్చిన ఎయిర్పోర్ట్లో ఉంది. అందుకే కదా సార్ అనకూడదు, కానీ పాపం మా పట్టాభికి ఆ రోజున ఇబ్బంది వచ్చింది. పత్రికల్లో దీన్ని విశ్లేషించాడు అతను. అందుకే పట్టాభికి కొంచెం ఇబ్బందులు పాలయ్యాడు కాదా? అందుకే ఆ కోణంలో కూడా ఈ రోజునే పత్రికల్లో చూశాను నేను. ఆమె ఎవరైతే ధనంజయ రెడ్డి గారి శ్రీమతి ఉన్నారో వారికి తిరుపతిలో ఒక యూనివర్సిటీలో ఏదో ఉద్యోగం, వెంటనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారట. ఇవ్వటమే కాకుండా ఆమెకి స్పెషల్గా ఒక ఛాంబర్, ఏసీ ఛాంబర్ ఇచ్చారట. ఏ ప్రొఫెసర్కి లేదు, ఇక్కడ ఈమెకి ఇచ్చారు. ఏంటి సార్ ఇది? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోమనా? ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి? మీ అంతేవాసుల్ని, మీ బంధువుల్ని, మీ చుట్టాలని, తెలిసిన వాళ్ళని అందరినీ అధికారంలో పెట్టుకొని కొట్టేమనా ప్రజల సొమ్మం? అవసరమైతే అది కూడా దర్యాప్తు చేయాలి. వెదర్ షీఈ్ ఎలిజిబుల్ ప్రొఫెసర్గా ఉండటానికి. ఏ ప్రొఫెసర్గా లేని ఏసీ రూమ్ ఈమెకి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. నేను అవినీతి జరిగింది, దర్యాప్తు జరుగుతుంది. ఇంకా 3200 కోట్ల నుంచి ఎన్ని కోట్లకి ఎగబాకుతుందో ఇది చూడాలి. ఎవరెవరు మెడకు చుట్టుకుంటుందో చూడాలి. ఏ దేశాల్లో ఈ మూలాలు ఉన్నాయో చూడాలని తెలియజేస్తూ నా రిక్వెస్ట్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పనికి మాలిన పత్రికల్లో వచ్చినంత అబద్ధాల మూటలు తప్పితే నీతి నిజాయితీ నిజాలు లేవని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఐ విల్ ఆన్సర్ ప్లీజ్. రాజమండ్రి సార్, అందరికీ తెలుసు కదా సార్. రాజమండ్రి వీళ్ళ నాన్నగారికి శిష్యుడు. ఏదో రకంగా మన జగన్ అధికారం తీసుకోవాలని ఒక మేధావి ముసుగేసుకున్న వ్యక్తి లా చదువుకున్నానని చెబుతాడు ఆయన ఐఎస్ఎల్ని అరెస్ట్ చేస్తా అంటాడు. ఆ ఒక్క మాటతో తెలిపోయింది వీడు లా చదవలేదు, లా చదువుకోలేదు, చదువుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేను. లా కొని ఉంటాడు, లేకపోతే ఐఏఎస్ని అరెస్ట్ చేయటం ఏంటి తప్పు చంద్రబాబు గారు అంటాడు. ఐపీఎస్ని పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయకూడదంట.
అరెస్ట్ చేయకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటాడండి అతను, చట్టబద్ధం కాకపోతే. ఎవరు ఇతను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చట్టబద్ధంగా వాళ్ళు అరెస్ట్ కాకపోతే, అరెస్టుకు సరైన కారణంగా అయితే ఒక్క నిమిషం వాళ్ళని ఈ చట్టాలు నిర్బంధించగలవా? జైల్లో రిమాండ్కి పంపగలరా? ఇదొక్కటే సూత్రం సార్. రాష్ట్రపతులందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తాను. దే హ్యావ్ కమిటెడ్ ది మిస్టేక్. అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు. నీతిమంతులు నిజాయితీ పరులు అంటానికి వీల్లేదు. ఆయన మీకు ఇప్పుడు అర్థమైంది, నవ్వుతున్నారు. ఈయన అంబటి రాంబాబు నల్లకోట వేసుకొని మొన్న అక్కడ కోర్టులో నడుస్తున్నాడు. అతను రాజా, అంబటి రాజా మాట్లాడు, మరి మా నాయకులు తప్పు చేస్తే రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా, వెళ్ళు కోర్టుకి. దొంపదగా ఊరిగా నల్లకోట వేసుకుంటావు, నీ దొంపద కోర్టుకి వెళ్తావా అంటే అపహాస్యం చేస్తావు చట్టాన్ని, న్యాయమూర్తుల్ని అపహాస్యం చేయటానిక నువ్వు కోటేసుకొని వెళ్ళేది? ఏం మాట్లాడావా? ఏమన్నా మాట్లాడాడేనా న్యాయమూర్తులతోటి? అదే సినిమాలు వదిలేయండి సార్ మా వాళ్ళని అన్నావా? ఇచ్చేయండి సార్ బెయిల్ అంటారు సినిమాలో, చూసాము అది. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.